ప్రేమికులను మా తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు. రాత్రి ప్రార్థన కూడా కొరకై సమయం దీవెనకరంగా మీరు చేయము. వాక్య పరిచర్లు మీరు చూపించము. తెరవడిన ఆకాశం మా మధ్య మీరు అనుగ్రహించము. ప్రార్థన భారం కలిగి మీ సన్నిధిలో ప్రార్థించడం కొరకు చూపించము. యోగ్యమైన పిల్లలుగా మీ సన్నిధికి రాగటకు సహాయపడము. దైవిక తలంపులు మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనేకులతో మీరు మాట్లాడము. ప్రార్థన భారం కలిగిన వారమై వాక్య సత్యంలో ప్రార్థించగలటకు కృప చూపించమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో వేడుకొంచు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 552, పాత బ్రతుల్లో 465. ఐదు 552, పాత బ్రతుల్లో 465. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, మాకు నీడే నీ దీవెనలిమ్ము, మాకు నీడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపనిమ్మయ్యా 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 కృపనిమ్మయ్యా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, మాకు నీడే నీ దీవెనలిమ్ము, మాకు నీడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసువే గీరముగా రమ్ము, వేడుచున్నాము యేసువే గీరముగా రమ్ము. రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురము, మాకు నీడే నీ దీవెనలిమ్ము, మాకు నీడే నీ దీవెనలిమ్ము. హృదయముల నిరంతరముచే శుద్ధి చేయుమా, హృదయముల నిరంతరముచే శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా,
ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు సహాయకరముగా దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుతాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. చదవబడిన లేఖనము ప్రభుమనమితమై దీవించి ఆశీర్వదించునుగాక. ఒక మాట ప్రభు సహాయం కొరికి ప్రార్థనలో ప్రవేశ చూస్తాం. ప్రేమగలిగిన మా తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు, మీ సన్నిధికి మమ్మల్ని మీరు తోడుకొని వచ్చారు, నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, చదవబడిన లేఖనముల నుండి మాతో మీరు మాట్లాడము. ప్రస్తుత పరిస్థితులు మీరు ఎరుగుదురు. మీరేనే వాక్యమును మాకు అందజేసి మాతో మాట్లాడుతారమని ప్రార్థిస్తుంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకుని మా కృప చూపించము. వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చదివినటువంటి ఈ వాక్య భాగములో రూతు బోయాజుల మధ్య సంభాషణ మనం ఎరుగుదుము. దానికంటే ముందుగా మొదటి అధ్యాయములో ఇమిగ్రేషన్ అని మనం చెప్పవచ్చు. అనగా వారు వలస వచ్చారు అని చెప్పవచ్చు. యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇట్ స్పీక్స్ అబౌట్ ఎడ్యుకేషన్. నేర్చుకున్నటువంటి విద్యను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ ఇన్ లార్డ్స్ ఫీల్డ్ అని మనం చెప్పవచ్చు. ఆత్మీయటువంటి విధానములో మనం చూసినప్పుడు ఆయన వనములో ప్రభు నేర్పించే దాని కొరకై విద్య అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఇట్ స్పీక్స్ అబౌట్ ఎక్స్పెక్టేషన్. ఎదురు చూచుట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బోయాజు, రూతు బోయాజు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళినప్పుడు విత్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ షీ వెంట్, ఎలాంటి దాని కొరకే తాను ఎదురు చూస్తూ వెళ్ళింది, లేదా ఇంకా సరైనటువంటి భాషాంతరంలో చెప్పాలంటే ఏ దాని కొరకే అంచనాతో వెళ్ళింది అనేది మనం చూడవచ్చు. ఆ తర్వాత చాప్టర్ 4 స్పీక్స్ అబౌట్ ఇమాన్సిపేషన్, విముక్తిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ స్టార్ట్స్ విత్ వీపింగ్ అండ్ ఎండ్స్ విత్ వెడ్డింగ్. దుఃఖంతో ప్రారంభించబడి వివాహంతో ముగించబడినటువంటి ఏకైక పుస్తకము ఈ రూతు గ్రంథం అని మనం చెప్పవచ్చు. ప్రార్థనకు చేరి వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు దుఃఖంతో ప్రారంభించబడి ఉండవచ్చు. అయితే ప్రభువు దాన్ని వివాహముతో ముగించినై ఉన్నాడు, అనగా సంతోషముతో ముగించినై ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో మనం ఈ ప్రార్థనలో ప్రవేశించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఈ 3వ అధ్యాయము 11వ వచనములో బోయాజు రూతుకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అనేటువంటి వాగ్దానము మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటున్నామో, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్తో
మనం ప్రభు సన్నిధికి వస్తున్నామో వారికి ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానము, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు చేసేదను. ఆయన మనం చెప్పినంతా కూడా ఆయన చేస్తాడు అనేటప్పుడు లేఖనముకు విరుద్ధమైనటువంటిది లేదంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది అడిగినప్పుడు ప్రభు ఇస్తాడు అని కాదు, కానీ మనము ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ప్రభు మన మనవి ఆలకించి ఆయన మనకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు అని మనం నేర్చుకోవచ్చు. ఈ 3వ అధ్యాయంలో ఈ 11వ వచనములో భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని వాగ్దానం ఇచ్చేటప్పుడు తాను ఏ విధంగా వస్తే బోయాజు ఈ వాగ్దానం అనుగ్రహించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన కొరకే వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా మనము చెప్పినంత కూడా ప్రభు చేయాలి అని అంటే రూతు ఎలా వెళ్ళిందో అలానే మన జీవితంలో ప్రభుని అడిగితే మనము చెప్పినంత కూడా ప్రభు చేసేదాని కొరకే తాను సిద్ధంగా ఉన్నాడు. 3వ వచనములో తన యొక్క సిద్ధపాటు గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. ఈ 3వ వచనంలో కొన్ని సంగతులు మనకు వ్రాయబడుతూ వచ్చాయి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినటువంటి మన జీవితాల్లో కూడా ఆయన దగ్గర నుండి మనం ఏది పొందుతున్నా కూడా లేదంటే దేని కొరకైతే ప్రభు సన్నిధికి వచ్చామో అది కానీ మనం పొందాలి అని అంటే రూతుకు కలిగినటువంటి సిద్ధపాటే మనకు కూడా కలిగి ఉంటే ప్రభు దాన్ని మనకు అనుగ్రహించిన ఉన్నాడు. మొట్టమొదటిగా స్నానము చేసుకొని అనే మాట దీన్ని జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధత అనేటువంటి మాటలో మనమేదో అనుకున్నటువంటిది లేదా మన వరకు బాగున్నాములే అనుకోవటం కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటిది లేదంటే క్షమించండి, దేవుడు మనల్ని చూసేటప్పుడు ఆయనకు అంగీకారంగా కనబడేది పరిశుద్ధత. వాక్యానికి విరుద్ధమైంది ఏదైనా అది ప్రభు దాన్ని దోషముగానే ఎంచుతాడు. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభుని చూడడు అని మనం వాక్యంలో చూస్తాం. మోషే ఆ పొద మండుతుంది కానీ ఎలా కాలిపోవట్లేదో చూడాలి అనుకొని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు తనతో మాట్లాడాడు. ఇది పరిశుద్ధమైన స్థలము, నువ్వు నీ చెప్పులు విప్పి రమ్మని అన్నాడు. అనేటువంటి మాటలో మనకి ఏం కనిపిస్తుందనంటే పరిశుద్ధతను ప్రభు కోరుతున్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ విశ్వాస క్రైస్తవ జీవితంలో మనం చెప్పిందంతా కూడా ప్రభు చేయాలి అనేటువంటి ఆశతో కానీ మనం వెళ్తే మొట్టమొదటిగా ప్రభు మన జీవితంలో కోరేది పరిశుద్ధతను కోరుతున్నాడు. రెండవది తైలము రాచుకొని అనేటువంటి మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని దేని కొరకై అభిషేకించాడో ఆ పనిలో ఉన్నప్పుడు దేవుడు ఈ భూమి మీద మనం దేని కొరకైతే ఉంచాడో ఆ పనిలో ఉన్నప్పుడు అభిషేకం మన మీద ఉంది అని మనం చెప్పగలం. సౌలు దేవుడు అభిషేకించాడు, కేవలం అవిధేయత కారణము చేత తను దేని కొరకైతే అభిషేకించబడ్డాడో దాన్ని తాను పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం చెప్పినంత కూడా ప్రభు చేయాలి అని ఒక ఎదురు చూపుతో ఎక్స్పెక్టేషన్తో అంచనాతో ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా తాను పరిశుద్ధత కోరుతా ఉన్నాడు. రెండవది మన నుండి ఏం కోరుతున్నాడంటే నియమించబడినటువంటి దానిలో మనం నిలుచుట అనేది ప్రభు కోరుతున్నాడు. మూడోది ఇక్కడ వస్త్రముల గురించి రాస్తా ఉన్నాడు. నువ్వు బట్టలు కట్టుకొని, ఇది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే సాక్ష్యాన్ని చూపిస్తుంది. శూలమతి పట్టణములకు వెళ్ళినప్పుడు పట్టణములో సంచరించేటువంటి కాపరులు తన పై వస్త్రమును చించి వేసి అనే మాటను మనం చూస్తాం. క్రీస్తు యొక్క రాకడ సమయంలో
మన వస్త్రములను ఆయన చూడనై ఉన్నాడు. దేని జ్ఞాపకం చేస్తుందనంటే సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి బహిరంగముగా, అంతర్గముగా, ప్రభు ఎదుట, లోకం ఎదుట, సమాజం ఎదుట మన సాక్ష్యము మనం కాపాడుకుంటున్నటువంటిది చాలా ప్రాముఖ్యం. 4వది, నువ్వు మరుగై ఉండుము, అన్నపానములు పుచ్చుకునేంత వరకు నువ్వు మరుగ్గా ఉండుము అని అన్నాడు. దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే స్పీక్స్ అబౌట్ హ్యూమిలిటీ. ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చేటువంటి వారు తాము తగ్గించుకొని వస్తే, దీనులముగా వస్తే ప్రభు మన కార్యము చేసేదాని కొరకై తాను ఇష్టపడతాడు. అహంకారంతో వెళ్ళి ప్రభుని గర్వముతో అడిగినప్పుడు మనం అడిగేటువంటి దాన్ని ఆయన ఇవ్వడు కదా, ఆయన మనకు శత్రువు అవుతాడు అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు మనము ఎంతో దీనులముగా, అబ్రహాం అంటాడు ఐఆమ్ డస్ట్, నేను ధూళిని అంటాడు. కాబట్టి శుంకర్ అంటాడు కనులెత్తి నీ వైపు చూసి ప్రార్థించేదానికి కూడా నీ యోగ్యుడు కాదు. కాబట్టి ప్రార్థనలో ప్రభు నుండి మనం జవాబు పొందాలి అంటే మన తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం అనేటువంటిది కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా రుజువుపరచబడుతుంది. ఏదో దేవుని ఎదుట తగ్గింపు అంటే మోకాలుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం అని కాదు, కానీ తోటి వారితో మన వైఖరి ఎంతో దీనముగా ఉండాలి. అహంకారపు మాటలు, గర్వపు మాటలు, లేదంటే నాకు ఎదురు లేదులే అన్నట్లుగా మన సంభాషణ, ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చేటువంటి మేలును దూరం చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక మాటను చూస్తా ఉన్నాం. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై యుండుము. కాబట్టి మరుగ్గా ఉండుము అనేటువంటిది మనకు అక్కడ దీనత్వము, తగ్గింపు అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత మనం చూస్తాము ఈ 3వ వచనములోనే అన్నపానములు పుచ్చుకునే వరకు అనేటువంటి మాటలు ఏం కనబడుతుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ వెయిటింగ్, కనిపెట్టుట అనేది కనబడతా ఉంది. వెళ్ళగానే ఆయన కనబడగానే వెళ్ళి అడగటం కాదు. కాబట్టి ఆత్మీయమైనటువంటి దృక్పథములు మనం చూసేటప్పుడు ప్రభువును మనం ఏదైతే అడుగుతామో ఆయన ఇస్తాడు అని కనిపెట్టుకుంటూ అడగటం అనేది చాలా ప్రాముఖ్యం. 27వ కీర్తన 14వ వచనం, Psalm 27 and verse 14. 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. చాలా సందర్భాల్లో వి ఎక్స్పెక్ట్ ఇన్స్టంట్ ఆన్సర్స్. వెంటనే ప్రభు మాట్లాడితే బాగుండు, వెంటనే పరిష్కారం అవుతే బాగుండు, వెంటనే సమాధానం దొరికితే బాగుండు అన్నట్లుగా మనం చూస్తాం. మనము కొన్ని విషయాలు విధేయత చూపించడానికి ఏండ్ల తరబడి పడుతుంది. ప్రభు మన మాట వింటే మాత్రము వెంటనే చేయాలి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో మనం వెళ్తాం. ప్రభు మనతో ఏదైనా మాట్లాడేటప్పుడు వెంటనే మనం చేస్తే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం చెప్పవచ్చు మనం అడిగిన దాన్ని కూడా ప్రభు వెంటనే చేయగలడు అని. సరే, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తున్నాం ఏంటంటే అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండు అనేటువంటి మాట. అన్నపానములు పుచ్చుకునే వరకు, తినేంత వరకు, ఎంతసేపు తింటాడో తెలియదు, ఏమేమి తింటాడో తెలియదు, ఆయన అన్నపానములు పుచ్చుకునేంత వరకు వేచి ఉండటము. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఎందుకొరకు కనిపెట్టుకోవాలి అనంటే ప్రభు తన సొంత సమయంలో తన కార్యం చేయనట్లుగా.
మనం ఏదో తొందర చేసి తొందరపాట్లు ప్రభు యొక్క కార్యాలు చూడటం కాదు, కానీ ప్రభు తన సొంత సమయంలో చేయటం ద్వారా ఏం కలుగుతుందంటే అన్ని విధాలుగా ఆ మేలును మనం చూడగలం. ఉదాహరణకు యోసేపు విషయంలో మనం చూస్తాం. రాజుకు కలభావం చెప్పేదాని కొరకే తాను బయటికి రావాల్సి వచ్చినప్పుడు కలభావం చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు తర్వాత వ్యక్తిగా తాను ప్రధానమంత్రిగా తాను నిలబెట్టాడు. ఒకవేళ ఆ చెరసాలలో ఉన్నటువంటి వాడు కలభావం ఇద్దరికి చెప్పాడు, బయటికి వెళ్ళిన తర్వాత అతడు మర్చిపోయాడు, యోసేపు గురించి మర్చిపోయాడు. ఒకరు వెంటనే కానీ చెప్పుంటే పరిస్థితులు ఎలా ఉండేటివో తెలియదు. పరిస్థితులు ఎలా ఉండేటివో అనగా ఎలాంటి స్థానమును తాను దక్కించుకునేవాడో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళ వృత్తి గొర్రెలు కాసుకునేది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దాంట్లోనే బహుశా ఉద్యోగం ఇచ్చేవాడేమో. అయితే ఆ రీతిగా చేయకుండా అతడు యోసేపును మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో జ్ఞాపకం చేసుకునేటట్లుగా ప్రభు అనుమతించడం ద్వారా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా తాను అక్కడ నిలబడుతూ వచ్చాడు. కాబట్టి కనిపెట్టుకొనుము అనేటువంటి మాట ఎందుకు మనం కనిపెట్టుకోవాలి అనంటే, ప్రభు తన కార్యము తన సొంత సమయంలో చేయటం ద్వారా మనకు అందవలసినటువంటి స్థానమును మనం దక్కించుకోగలం. లేదంటే ఏదో సాధారణముగా తృప్తి లేనటువంటి విధానంలోనే మనం పొందుకోగలం. మనకు తొందర ఉండొచ్చు, అయితే ప్రభు సమస్తం ఎరిగినవాడు గనుక ఆయనకి ఎలాంటి తొందర ఉండదు అని మనం చెప్పవచ్చు. ఆయనకు ఆతురత ఉంటుంది, అయితే ఆయనకు తొందర ఉండదు. హబక్కు గ్రంథంలో మనం చూస్తాం. ఆ వాగ్దానం లేదా దర్శనం గురించినటువంటి నెరవేర్చబడాలనేటువంటి ఆతురత దానికి ఉందంట, కానీ అయితే ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టుకొనుము అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా, నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నేను చేసేదను అని బోయాజు రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానమే ప్రార్థనకు వచ్చేటువంటి మన జీవితాల్లో మనం చెప్పినంత కూడా ప్రభు చేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్తో, ఎదురు చూపుతో మనం ప్రభు యొద్దకు వెళ్ళేటప్పుడు ఆయన యొద్దకు ఎలా వెళ్ళాలి అని అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధతను చూసాం 3వ వచనములో. ఆ తర్వాత అభిషేకము అనగా నియమించబడినటువంటి పనిలో నిలుచుట. 3వది వస్త్రము సాక్ష్యమును జ్ఞాపకం చేస్తుంది. కనిపెట్టుకొని ఉండుము లేదంటే అతనికి మరుగై ఉండుము అనేటువంటి మాట దీనత్వాన్ని తగ్గింపును చూపిస్తా ఉంది. ఆ తర్వాత ఆఖరిగా అన్నపానములు పుచ్చుకొని వరకు అనేటువంటి మాట స్పీక్స్ అబౌట్ వెయిటింగ్, కనిపెట్టుకొని ఉండుట అనేది చూపిస్తా ఉంది. ఆ తర్వాత మరొక మాటలోనికి మనం వెళ్తాము. ఈ రూతు ఎక్కడికి వెళ్ళింది అనంటే, తాను ఏ కార్యము నెరవేర్చబడాలని వెళ్ళిందో ఆ కార్యం నెరవేర్చబడేదాని కొరకై నేరుగా బోయాజు దగ్గరికే వెళ్ళింది. తన అత్త ఇచ్చినటువంటి సలహా మేరకు వెళ్ళింది, అయితే నేరుగా బోయాజుతోకే వెళ్ళింది. ఇక్కడ ఒక మాట మనం చూస్తాము. మన అక్క విషయంలో కూడా బోయాజును రికమెండ్ చేసేటువంటి వారి వద్దకు వెళ్ళటం కాదు, కానీ లేదంటే లోకపు అధికారంను ఉపయోగించుకొని వెళ్ళటం కాదు, కానీ మన పని జరగాలంటే పలానా వ్యక్తిని పట్టుకుంటే అవుతుంది అని వారి యొద్దకు మనం వెళ్ళటం కాదు, కానీ వెళ్ళొచ్చు కొన్ని సందర్భాల్లో ప్రభు అనుమతి మేరకు. అయితే మొట్టమొదటిగా మన అక్కర విషయమై నేరుగా ప్రభు యొద్దకే వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు అతను? అతడు బోయాజు. బోయాజు అనగా అర్థం ఏమిటి? ఎబిలిటీ, మ్యాన్ ఆఫ్ ఎబిలిటీ, లేదంటే ఇన్ హిమ్ ఈస్ ఎబిలిటీ, ఆయనలో సామర్థ్యత ఉంది అని అర్థం ఇస్తుంది బోయాజు అనగా. కాబట్టి మన ప్రభు కూడా ఆయన సమర్థ్యుడు అని చెప్పవచ్చు. కాబట్టి సామర్థ్యత ప్రభు దగ్గర ఉంది. మనుషులకు అసాధ్యమే కానీ ప్రభువుకు సమస్తము సాధ్యము అనేటువంటి మాట. ఈ రాత్రికాల సమయంలో విత్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ ప్రిపరేషన్, హృదయంతరంగంలో సంపూర్ణమైన సిద్ధపాటు కలిగినటువంటి వారమై
ఎవరి యొద్దకు మనం వెళ్తున్నాము అంటే కేవలము బోయాజు దగ్గరికి, లేదంటే ఇంకొక మాటలో చెప్పొచ్చు, నేరుగా బోయాజు యొద్దకు వెళ్తున్నాం, అనగా నేరుగా ప్రభు యొద్దకు మనం వెళ్తా ఉన్నాం. బోయాజు అనగా ఇన్ హిమ్ ఈజ్ ఎబిలిటీ, ఆయనలో సామర్థ్యత ఉంది అని అర్థం ఇస్తుంది బోయాజు అనగా. కాబట్టి ప్రభు కూడా అన్ని విషయములో మనకు సమర్థుడు అని చెప్పవచ్చు. ఎబిలిటీ అనేటువంటి మాట మనం చూసేటప్పుడు, సామర్థ్యత అనేటువంటి మాటలు మనం చూసేటప్పుడు ప్రభు యొక్క సామర్థ్యత ఎలా ఉంది అని ఒకవేళ మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ 3:8. ఇంగ్లీష్లో చక్కగా ఉందన్నమాట. అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో మనకు అవన్నీ కూడా కలిసి ఉన్నాయి. క్రీస్తు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఎవరి యొద్దకు మనం వెళ్తున్నామనంటే శోధింప సఖ్యము కాని ఐశ్వర్యవంతుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం. పేదవాని దగ్గరికి వెళ్ళట్లేదు. కొన్ని సందర్భాల్లో మన బుద్ధిహీనతను బట్టి కొద్దిగా అయినా చాలు, కొంచెం ఇచ్చినా చాలు అన్నట్లుగా ప్రభుని అడుగుతాము. కానీ ఆయన ఎవరు అని అంటే ఆయన బీదవాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు. కలువరిశిలో మన కొరకు ధనవంతుడై ఉండి దరిద్రుడు అయ్యాడు. అయితే ఆ ప్రభు ఎవరు అని అంటే ఆయన సామర్థ్యము కలిగిన బోయాజు, అనగా ఎంత సామర్థ్యత ఉంది, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఆయన దగ్గర ఉంది. We cannot search unsearchable riches of Christ. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. రెండవది, ఇన్ హిమ్ ఈస్ అథారిటీ. ఆయనలో శక్తి, అధికారం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. Matthew 9:38. 37, 38 కూడా కలిసి ఉన్నాయి. ఒకరు చదివితే మంచిది. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి పనివారిని పంపించినట్లుగా తనను వేడుకొనుట అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన వేడుకో. కాబట్టి మన అక్కని బట్టి లేదా ప్రస్తుతపు లోక పరిస్థితులను బట్టి ఆయన అధికారాన్ని గుర్తిస్తాం. ఎంత అధికారం గలవాడు, పాపములు క్షమించడానికి కొరకు ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు ఆయనకి ఎంత అధికారం ఉందనంటే ప్రాణం పెట్టేదానికి అధికారం ఉంది, ప్రాణము తీసుకునే దాని కొరకే అధికారం ఉంది. అట్టి అధికారం గల ప్రభు యొద్దకు మనం వెళ్తా ఉన్నాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబడ్డ శక్తి గల మన రక్షకుడు, సామర్థ్యత గలవాడు. అట్టి శక్తి ఉంది, అధికారము కలిగినటువంటి ప్రభుగా మనం చూస్తున్నాం. ఇన్ హిమ్ ఈస్ వెల్త్. ఆయనలో శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం ఉంది. రెండవది, ఇన్ హిమ్ ఈస్ అథారిటీ. మూడవది, ఇన్ హిమ్ ఈస్ సప్లై. అనుగ్రహం లేదా అనుగ్రహించట్లో లేదా మనకు సదుపాయము కలిగించట్లో ఆయన ధనవంతుడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి మనం చూస్తాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, కాగా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆల్ సప్లై. కాబట్టి సమస్తమును ప్రభు మనకు అనుగ్రహించగలడు. తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడానికి కొరకై ఆయన వెనుక తీయనప్పుడు సమస్తము ఎందుకు మనకు అనుగ్రహించాడు? ఆయన కుమారుని కంటే గొప్ప ఏది కాదు కదా. ప్రభు సమస్తము మనకు అనుగ్రహించగలడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరమ బోయాజు యొక్క ఐశ్వర్యం గురించి, సామర్థ్యత గురించి మాట్లాడేటప్పుడు అయితే మన ప్రస్తుతపు ప్రార్థన కొరకై ఆయన ఐశ్వర్యవంతుడు, అట్టి సామర్థ్యత ప్రభుకుంది. రెండోది, ఆయన అధికారం గలవాడు, అట్టి సామర్థ్యత మనం చూస్తా ఉన్నాం. మూడవది, ఆయన మనకు సదుపాయం కలిగించట్లో
ఆయన సామర్థ్యుడు అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత మూడవది, మొట్టమొదటిగా మనం చూసాం ద వే ఆఫ్ అవర్ ప్రిపరేషన్. ఆయన మనకు ఇటు వాగ్దానం మనకు అనుగ్రహించాలి అని అంటే ఎలాంటి సిద్ధపడుతూ వెళ్ళాలో మనం చూస్తున్నాం. రెండవది, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈస్ హీ, మనం వెళ్ళేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈస్ బోయాజ్, అనగా పరమ బోయాజ్ ఎలాంటి వాడు. ఇన్ హిమ్ ఈస్ ఎబిలిటీ, ఆయనలో సామర్థ్యత ఉంది. ఆ తర్వాత మూడవది మనం చూస్తున్నాం, ఈ రూత్ ఎలా వెళ్ళింది అని అంటే 3 విషయాలు మనం చెప్పవచ్చు. షీ వెంట్ అలోన్. అలానే ప్రార్థన కొరకే చేరున్నట్టు మన జీవితాల్లో కూడా సమాజముగా కూడి ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో, వ్యక్తిగతముగా ప్రార్థనలో ప్రవేశకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒంటరిగా అరణ్యమునకు వెళ్ళి ప్రార్థనలో ఏకాంతముగా గడిపాడు. సోలిటరీ ప్లేస్, బీయింగ్ అలోన్ ఫర్ ప్రేయర్. ప్రార్థన కొరకై ఒంటరిగా గడుపుట. ఒంటరిగా గడపడం అనేది మరలా ఇతరులతో కలవకుండా ఉండటం అనేది కాదు. కలిసి ప్రార్థన చేయటము వాక్యానుసారమే. వాక్యములో ఆ ప్రాముఖ్యత చాలా ఉంది. అలానే ఒంటరిగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి ప్రార్థన యొక్క అవసరతను గుర్తించిన వారమై ప్రార్థన అనేటువంటి మాటలో 2 విషయాలు మనం చెప్పవచ్చు. 1, we ask something what we need, ఏది కావాలో అది ప్రభుని అడుగుతాం. రెండోది, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ స్పెండింగ్ విత్ ద లార్డ్, ప్రభుతో గడిపేటువంటి సమయము. టు స్పీక్ విత్ హిమ్, ఆయనతో మాట్లాడినట్లుగా. అదర్వైజ్ టు గెట్ ఫ్రమ్ హిమ్, ఆయన నుండి మనం ఏదైనా పొందినట్లుగా. హ్యావింగ్ ఎ పర్సనల్ లివింగ్ రిలేషన్షిప్ విత్ హిమ్, కమ్యూనికేషన్ విత్ హిమ్, ఆయనతో సంభాషించుట, పరస్పర సంబంధం, కలిసి ఉండుట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. స్పెండింగ్ అలోన్ విత్ ద లార్డ్, ప్రభుతో ఏకాంతముగా గడుపుట. ప్రభుతో ఏకాంతముగా ఖచ్చితంగా గడిపేవాడు ఇతరులతో కూడా ఖచ్చితంగా గడపగలడు. సంఘముతో, సహవాసములో, లేదంటే ఏకీభవించి ప్రార్థన చేసే విషయంలో ఆ రీతిగా పొందగలరు. ఆ తర్వాత రెండవది, షీ వెంట్ అట్ నైట్. బోయాజ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందంటే రాత్రి వేళ వెళ్ళింది. కాబట్టి అది ప్రయాసంతో కూడుకున్నటువంటిది, భయముతో కూడుకున్నటువంటి సమయము. అంతేకాదు, చెరపబడేటువంటి పరిస్థితి ఉంది. కళ్ళమునగా ఊరికి వెళ్ళిపట్టు ఉంటుంది. ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు, ఎలాంటి అడవి జంతువులు ఉంటాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియదు. ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళి అనుకూలతను సంపాదించుకుంటారు. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితి గుండా వెళ్ళి అనుకూలమైన పరిస్థితిని సంపాదించుకుంటారు. మూడవది, హౌ డిడ్ షీ గో విత్ బోల్డ్నెస్ షీ వెంట్. ధైర్యముతో తను వెళ్ళగలిగింది. ఏంటి ఆ ధైర్యం అంటే, అత్త చెప్పింది, నయోమి చెప్పింది, ఆ ధైర్యంతో తాను వెళ్తాం. అలానే మనం ఎలా వెళ్తున్నామనంటే, ధైర్యంతో ఎలా వెళ్ళగలుగుతున్నామంటే, తన యొద్దకు మన పక్షమున మన ప్రభువైన క్రీస్తు వారు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆ ఆత్మదేవుడి మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి యొద్దకు యాక్సెస్ క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు కలుగుతూ ఉంది. కాబట్టి ధైర్యంతో వెళ్తా ఉన్నాం. ప్రియమైన స్నేహితుడ, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో గడిపేటువంటి నీ నా జీవితంలో ఆయన ఎందుకు ఎలా వెళ్ళగలము అంటే, మన సామర్థ్యతను బట్టి కాదు, మన జీవితాన్ని బట్టి అయితే అంతకన్నా కాదు. బలహీనులము, పలుమార్లు పాపములు పడిపెట్టిన వారు, ఆయన గాయము రేపేవారము. అయితే ధైర్యముతో వెళ్తా ఉన్నాం. దేని బట్టి ధైర్యము? క్రీస్తు నా పక్షమున ఉన్నాడు, ఆత్మదేవుడు నా పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అది మన ధైర్యం. ఈ రూతు విషయంలో కూడా మనం చూస్తున్నాం. తాను ఒంటరిగా వెళ్ళింది, రాత్రి వేళ వెళ్ళింది, ధైర్యముతో వెళ్ళింది. అంతేకాదు, ఇంకొక మాటలో మనం చెప్పవచ్చు, బోయజుతో తాను ఎక్కడ కలుసుకోబోతుందంటే కళ్ళము యొద్ద కలుసుకొనబోతా ఉంది. కళ్ళము అనేటువంటి మాట ఏం చూపిస్తా ఉందంటే పరీక్షను చూపిస్తా ఉంది.
మనము పుట్ట గింజన ఆత్మీయమైన విధానంలో వెళ్తున్నామా, శరీర సంబంధమైన విధానంలో వెళ్తున్నామా? సొంత తలంపులను ఆధారం చేసుకుని వెళ్తున్నామా, లేదంటే దైవిక తలంపులతో మనం వెళ్తున్నామా? అందరితో సమాధానము గుండి వెళ్తున్నామా, లేదా అందరితో గొడవపడి ఎవరితో సమాధానం లేకుండా ఏదో నీ అక్కర కొరకు ప్రభు ఎదుగుతూ వెళ్తున్నావా? ఇక్కడ ప్రభు మనకు అనుగ్రహించాలనుకున్నప్పుడు చూడండి, ఏదైనా ప్రశస్తమైనది మన చేతిలో తీసుకోవాలనుకుంటే మన చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాం. అలానే ప్రభు మనకు అనుగ్రహించేటప్పుడు మనం ఎలాంటి శుద్ధిని మనం కలిగి ఉన్నాము, ప్రభు మనకు అనుగ్రహించేటప్పుడు ఆయన ఎలా చూస్తాడు అనంటే, ఇది నువ్వు పొందేదాని కొరకై అటు అర్హతలకు వచ్చావా లేదా, నువ్వు పొందుకోగలవా లేదా, అట్టి సామర్థ్యతలు ఉన్నావా లేదా, అదే కళ్ళము చూపిస్తా ఉంది. ప్రభు ఎదుగుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి అనుమానం లేదు. ఈ రాత్రి కాల సమయంలో నీవు చెప్పిందంతా కూడా ప్రభు చేస్తాడు. ఆయన అనుగ్రహించిన దాని కొరకై సిద్ధంగా ఉన్నాడు. అయితే మేక్ ష్యూర్ విత్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ గోయింగ్, ఎలాంటి దృక్పథంతో ప్రభు ఎదుగుకు వెళ్తా ఉన్నాం. ద ప్లేస్ ఆఫ్ థ్రెషింగ్ ఫ్లోర్, కళ్ళము దగ్గరికి వెళ్తా ఉన్నాం అనగా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎగ్జామినేషన్, పరీక్షను చూపిస్తా ఉంది. కళ్ళము దగ్గర పుట్టును గింజను వేరు చేసేటువంటి స్థలం. కాబట్టి ఆ కళ్ళము యొద్ద బోయాజు ఉన్నాడు. ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా ముందుగా కళ్ళం ఉంది. ఈ కళ్ళము దగ్గర మన వ్యక్తిగత జీవితాలను మనం పరీక్షించుకొని యోగ్యులముగా, ఎలాంటి యోగ్యత అంటే ప్రభు ఇవ్వటానికి కొరకి సామర్థ్యుడే, ఆయన ఇచ్చేదాని కొరకి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు పొందేదాని కొరకే అర్హురాలుగా ఉన్నావో లేదో మనం పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్య తలంపులతో ప్రభు సన్నిధిలో రాత్రి కాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం. ప్రార్థన చేస్తాం. ప్రేమికులు మా తండ్రి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా రక్షించబడిన శ్రేష్ఠమైన స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో తండ్రి మా అవసరం మేము గుర్తించే వారమై మీ సన్నిధికి వస్తూ ఉన్నాను. నా కుమారి భయపడకము, నీవు చెప్పిందంతయో చేసేదనని ఇచ్చిండు వాగ్దానము మీకు స్తోత్రాలు. ఎలాంటి సిద్ధపాటు వెళ్తున్నాము, ఎలాంటి వ్యక్తిగా ఉండి వెళ్తున్నాము, ఎలాంటి వ్యక్తి దగ్గర మేము వెళ్తున్నాము, ఆ విషయాలు మాతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు మీకు స్తోత్రాలు. లేఖనంలో ఆధారం చేసుకొని మా స్థలాల్లో మేము ప్రార్థనలో గడుపుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సంఘమును, లోకమును ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తుండగా మీరే కాపాడము, జ్ఞాపకం చేసుకొని మీరు అయ్యగల స్థల వేడుకొచ్చి మేలు క్షేమకరించండి. సమస్త ఘనత మహిమ ప్రభునికి ఆరోపించుకోండి. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు చెందిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును.